రైతు సంక్షేమం కోసం రైతులు బాగుండాలి, రైతులు కష్టాల నుంచి బయటికి రావాలి, పడుతున్న కష్టాల నుంచి బయటికి రావాలని రెండో రోజు దీక్ష చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వేదిక పైన ఉన్న ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, వేదిక ముందు కూర్చున్న రైతులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. జనిగండ్ల కొండలరావు ఈయన మన ఒంగోలు జిల్లా రైతు. ఈయన వయసు 35 సంవత్సరాలు, దగ్గరగా నా వయసే. ఈయన పోయిన సంవత్సరం 5 ఎకరాలు కౌలుకి తీసుకొని 3 లక్షల పైగా వడ్డీకి డబ్బులు తీసుకొని, 3 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని మిర్చి పంట వేసాడు. ఆయనకి వర్షాభావం ప్రభావం వల్ల 18 క్వింటాలు కంటే ఎక్కువ మిర్చి పండలేదు. నేడు అదే మిర్చి యార్డ్లో అమ్మటానికి తీసుకొస్తే దాని రేటు 45,000 నుంచి 55,000 దాకా, 55,000 కంటే దాటట్లేదు. ఆయన కనీసం ఆ వడ్డీకి డబ్బులు ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆయన ఏమి చేయాలో అర్థం కాక 2 రోజుల క్రితమే విషగులుగులు మింగి మరణించాడు. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఆయన పిల్లల పరిస్థితి ఏంటి, మనం ఒకసారి ఆలోచిస్తే చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఇది మిర్చి ఒక్కటే కాదు, మనం చూస్తూ ఉంటే కనుక ధాన్యం కూడా ఇదే పరిస్థితిలో ఉంది. కందులు, పెసలు, పసుపు, సోయాబీన్, ఇలా ఒకటేంటి అన్ని రేట్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకనో కానీ మన ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే ఈ ప్రభుత్వానికి కానీ ఈ పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు, నేను అమరావతిలో కూర్చొని ఎక్కడైనా ఏ లైట్నైనా నా కంప్యూటర్లో ఆపగలను అని చెప్తూ ఉంటారు. కానీ ఎందుకనుకో ఈ పరిస్థితి రైతన్న బాధపడుతున్నాడు, ఇంత కష్టాల్లో ఉన్నాడని మాత్రం ఆయనకి కనిపించే పరిస్థితి లేదు. ఆయన ప్రభుత్వానికి అసలు కనిపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇది ఎంతో పెను ప్రమాదం, రైతన్నలకి పెను ప్రమాదం, రాష్ట్రానికి ఇంకా అంతకంటే దారుణమైన పెను ప్రమాదంలో మనం నేడు ఉన్నాం. దీని నుంచి బయటికి రావాలంటే మొదటగా చేయవలసింది రైతు బంధు పథకాన్ని సరిగ్గా అమలు చేయటం. దాన్ని తూచా తప్పకుండా అమలు చేయగలిగితే కనుక దీని నుంచి కొద్దిగా రైతు ఉపశమనం పొందుతాడు. రెండవది, మార్కెట్లో నేడు ఎక్కువగా సరుకు వచ్చిపడి ఉంది. దాన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టి సారించి దాన్ని కనుక కొనగలిగితే గిట్టుబాటు ధర రైతులకు పెరుగుతుంది. మూడవది, వచ్చే సంవత్సరం పంట వేయాలంటే కనుక వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కనుక ఇవ్వగలిగితే దీని నుంచి కొద్దిగా రైతులు ఉపశమనం పొందుతారు. నాలుగవది, మేనిఫెస్టోలో పెట్టారు టీడీపీ వారు, మేము వైఎస్ఆర్సీపీ వాడు 3,000 కోట్లు పెడితే టీడీపీ వాళ్ళు ఎంతో ఆర్భాటంగా 5,000 కోట్ల దాకా ధరల స్థిరీకరణ నిధిని పెట్టారు. దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దాన్ని అమలు చేయాలి, దాన్ని అమలు చేసే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఏమన్నా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి, మన పార్టీ వైపు నుంచి ఏమన్నా మాట్లాడాము అంటే ఒకటే టీడీపీ ప్రభుత్వం వైపు నుంచి, ఆ నాయకుల వైపు నుంచి చెప్పేది ఒకే ఒక మాట, వీళ్ళు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని. మనం అభివృద్ధికి అడ్డుపడట్లేదు, మనం అబద్ధం చెబితే దానికి అడ్డుపడుతున్నాం. మనం అభివృద్ధికి అడ్డుపడట్లేదు, రైతు రుణమాఫీ చేస్తానని అబద్ధం చెబితే అడ్డుపడుతున్నాము.
మనం అభివృద్ధికి అడ్డుపడట్లేదు. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తాము అని చెప్పి చేయకపోతే అడ్డుపడుతున్నాము. మనం అభివృద్ధికి అడ్డుపడట్లేదు. రైతులకు స్థిరీకరణ నిధి అమలు చేస్తామని చేయకపోతే దానికి అడ్డుపడుతున్నాము. కానీ ఆ రెండింటిని ఎంతో ఎంతో చాకచక్యంగా వాళ్ళ మీడియా ద్వారా ఆ రెండింటిని ప్రజల్లోకి వేరే విధంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలేమంత పిచ్చివారు కాదు, అది ప్రజలు చాలా ఉన్నతంగా గమనిస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వానికి త్వరలోనే తెలిసి వస్తుందని నేను కోరుకుంటున్నాను. చివరిగా రైతులకు, ఇప్పుడు ఉన్నది చీకటి రాజ్యంలో ఉన్నాం. మీరు భయపడవద్దు. త్వరలోనే ఈ చీకటి తొలగుతుంది. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. రైతులందరూ సంక్షేమంగా ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.